ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గ్రీన్లాండ్ ను కొనిస్తాం స్పష్టం చేసిన వైట్ హౌస్. దేశంలో 49 లక్షల టైఫాయిడ్ జ్వరం కేసులు నమోదు. మోదీ సర్కార్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు. సుకుమ జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట 26 మంది మావోయిస్టుల లొంగుబాటు, అందరిపై సుమారు 64 లక్షల రివార్డు. ఖమ్మంలో బీఆర్ఎస్ కు మరో షాక్. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి. తెలంగాణతో నీటి వివాదాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. సముద్రంలోకి పోతున్న నీటిని ఎవరైనా వాడుకోవచ్చున్న చంద్రబాబు. ఖమ్మం జిల్లా మంత్రులపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం. జిల్లాకు చెందిన 3 మంత్రులు కమిషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపణ. ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు. సీఎం కుర్చీలో కూర్చొని రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారంటూ జగన్ ధ్వజం. రాహుల్ గాంధీని విమర్శిస్తే ప్రజలే మీకు బుద్ధి చెబుతారు. కేటీఆర్ ను హెచ్చరించిన మంత్రి పొన్నం. బొమ్మనహల్ ఎంపీపీ ఉప ఎన్నికల్లో అప్రజాస్వామిక చర్యలపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు. టీటీడీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్, హైకోర్టును ఆశ్రయిస్తామన్న వైసీపీ అధినేత. మణిశంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ వేడుకలో వెంకటేష్ సందడి, అనిల్ రావిపూడితో కలిసి వెంకటేష్ స్టెప్పులు, చిరుకుడ ఫిదా. యువ భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వైభవ్ సూర్యవంశీ. 3-0 తేడాతో విజయం సాధించిన టీమిండియా. ఆర్కిటిక్ ప్రాంతంలోని గ్రీన్లాండ్ ను కొనుగోలు చేసే అంశం తమ ప్రభుత్వంలో చురుగ్గా పరిశీలనలో ఉందని వైట్ హౌస్ స్పష్టం చేసింది. రష్యా చైనాల కార్యకలాపాలను అడ్డుకోవడంలో గ్రీన్లాండ్ వ్యూహాత్మకంగా చాలా కీలకమని, అందుకే ఈ ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయని బుధవారం వెల్లడించింది. ఈ కొనుగోలుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన జాతీయ భద్రతా బృందం మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు తెలిపింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లెవిటీ వివరాలు వెల్లడించారు. గ్రీన్లాండ్ ను అమెరికా కొనుగోలు చేయాలనేది కొత్త ఆలోచన కాదు. 1800 నుండి అమెరికా అధ్యక్షుడు ఇది దేశ భద్రతకు ప్రయోజనకరమని చెబుతూ వచ్చారని ఆమె గుర్తు చేశారు. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా చైనాల దూకును నిర్వహించడం అమెరికా ప్రయోజనాలకు చాలా అవసరమని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారని లెవిట్ తెలిపారు. There have also been reports that the U.S. could potentially buy Greenland as one potential option on the table. What would such an offer look like? Is there anything monetarily you could provide, any details there? Well, that's something that's currently being actively discussed by the president and his national security team. And I would point out that the acquisition of Greenland by the United States is not a new idea. This is something that presidents dating back to the 1800s have said is advantageous for America's national security. The president has been very open and clear with all of you and with the world that he views it in the best interests of the United States to deter Russian and Chinese aggression in the Arctic region.
And so that's why his team is currently talking about what a potential purchase would look like. 2023 సంవత్సరంలో దేశంలో సుమారు 49 లక్షల టైఫాయిడ్ జ్వరం కేసులు నమోదైనట్లు ఓ నివేదికలో వెల్లడైంది. దీంట్లో 7,850 మరణించినట్లు పేర్కొన్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో టైఫాయిడ్ జ్వరం కేసులు అధికంగా ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో సుమారు 30% కేసులు నమోదైనట్లు నివేదిక ద్వారా తెలిసింది. ద లాన్సెట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఆ రిపోర్టును ప్రచురించారు. టైఫాయిడ్ జ్వరం సోకిన వారిలో 7.3 లక్షల మంది ఆసుపత్రిలో చేరారని, దాంట్లో 6 లక్షల మందికి ఫ్లోరోక్వినోలోన్ రెసిస్టెన్స్ కలిగి ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. యాంటీబయాటిక్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ముందుగా దీన్ని వాడతారు. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ద్వారా టైఫాయిడ్ జ్వరం వస్తుంది. కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. 1 నుండి 3 వారాల్లోగా లక్షణాలు కనిపిస్తాయి. హై ఫీవర్, తలనొప్పి, కడుపు నొప్పి, అల్సర్ వస్తుంది. యాంటీబయాటిక్స్ సపోర్ట్ కేర్ ద్వారా చికిత్స అందిస్తారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ అండ్ ప్రెసిడెంట్ మెడికల్ కాలేజీ పరిశోధకులు టైఫాయిడ్ ఫీవర్పై నివేదిక రూపొందించారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువ శాతం ఫ్లోరోక్వినోలోన్ రెసిస్టెన్స్ కేసుల్ని గుర్తించారు. ఈ రాష్ట్రాల్లో మరణాలు కూడా ఎక్కువే ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు గెలుచుకుని ఉంటే రాజ్యాంగాన్ని మార్చివేసేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెజారిటీ ఉందన్న కారణంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అంగీకరించేదలేదని ఆయన స్పష్టం చేశారు. గాంధీ భవన్లో నిర్వహించిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలపై కక్షతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ నిబంధన మార్పు ముసుగులో పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. మెజారిటీ ఉందన్న అహంకారంతో చట్టసభల్ని వినియోగించి పేదలను అణచివేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకోవాల్సిన సమయం ఇదేనని ఆయన పిలుపునిచ్చారు. ఈ పథకంతో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నం చేసిందని ఆయన మండిపడ్డారు. అందుకే గత ఎన్నికల్లో 400 సీట్లను లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని అప్రమత్తం చేయడంతో బీజేపీ 240 సీట్ల వద్ద ఆగిపోయిందని ఆయన పేర్కొన్నారు. దీంతో రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచన వాయిదా పడిందని ఆయన అన్నారు. ఓట్లను తొలగించేందుకు ఎస్ఐఆర్ తీసుకొచ్చారని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట బుధవారం 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 7 మహిళలు ఉండగా అందరిపై సుమారు 64 లక్షల రివార్డు ఉంది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. భారత్ మావోయిస్టులు లేని దేశంగా మారుతోందని, బర్సే దేవా లొంగుబాటు తర్వాత మావోయిస్టు పార్టీ పూర్తిగా బలహీనమైందని అన్నారు. అడవుల్లో మావోయిస్టుల కోసం గాలింపు జరుగుతున్న నేపథ్యంలో ఇతర మావోయిస్టులు కూడా లొంగిపోవాలని సూచించారు. బుధవారం లొంగిపోయిన వారిలో మార్ట్ డివిజన్ PLGA సభ్యులున్నారని తెలిపారు. లొంగిపోయిన వారికి తక్షణ సహాయం కింద నగదు అందజేశామని తెలిపారు. आज जिला सुकमा में पुलिस और सीआरपीएफ द्वारा जो लगातार नक्सल अभियान चलाए जा रहे हैं, उसके अलावा जिले में जो कैंप खोले गए हैं उससे प्रभावित होकर आज 26 नक्सलियों ने आत्मसमर्पण किया है. इस 26 नक्सलियों में 7 महिला नक्सलियों का भी समावेश है. इन 26 नक्सलियों पे 64 लाख का इनाम घोषित किया गया है. जो नक्सली आत्मसमर्पित किए हैं उसमें PLGA बटालियन नंबर 1, उसके अलावा प्लाटून नंबर 4 कमांडर दक्षिण बस्तर डिवीजन, उसके अलावा कंपनी नंबर 3, कंपनी नंबर 7 जो नक्सलियों के विविध संगठन है, उन संगठनों की ये नक्सली है. इस मौके पे मैं सभी नक्सलियों से ये अपील करना चाहता हूं कि जल्द से जल्द आत्मसमर्पण करके छत्तीसगढ़ शासन की जो पुनर्वासित नीति है उसका लाभ उठाए. ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఆ పార్టీకి చెందిన 5 కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే. ఈ రోజు మరో 3 కార్పొరేటర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్పొరేటర్లు ధనియాల రాధా, తోట ఉమారాణి, రుద్రగాణి శ్రీదేవిలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మఠ రాగమయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇదివరకే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్లు సిహెచ్ లక్ష్మి, జి చంద్రకళ, డి సరస్వతి, అమృతమ్మ, ఎం శ్రావణి కూడా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతూ తెలంగాణతో నీటి వివాదాలపై సున్నితంగా స్పష్టంగా స్పందించారు. గోదావరి నదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, సముద్రంలోకి పోతున్న నీటిని ఎవరైనా వాడుకోవచ్చని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పడం సరికాదని, నీటి విషయంలో రాజకీయాలు చేయొద్దని తెలంగాణను కోరారు. ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం, అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకుని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి, దాని మీద ఏమన్నా ఉందా, దాంట్లో మీనింగ్ ఉందా? వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత
ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు. వీళ్ళు ఏం చేశారు? 5/5/2000 జీఓఆర్టీ నెంబర్ 203 3,825 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఒక అతను తెలంగాణ అతను 15/5/2020 ఎన్జిటికి వెళ్లారు. 20/5/2020లో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ ని మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందా, అనుమతులు ఉన్నాయా, సబ్మిట్ చేయమని అడిగాడు. అది ఇచ్చే వరకు మీరు స్టే అని స్టే ఇచ్చాడు. 13/7/2020 మళ్ళా వీడు పోయి అడిగితే దానిపైన పాక్షిక సవరణ ఇస్తూ ప్రాజెక్ట్ నివేదిక టీడీఆర్ డిపిఆర్ పిలవండి, టెండర్లకు పిలవండి చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు. 29/10/2020 మళ్ళా ఎన్జిటి కంపల్సరీగా మీరు ఈసీ తీసుకోలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ స్టాప్ చేయమన్నారు. స్టాప్ చేశారు. ఇది 20/5/2020 ఇచ్చిన ఆదేశాలు మీరు చూస్తే టిల్ ది రిపోర్ట్ ఈజ్ సబ్మిటెడ్ అండ్ అప్లికేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పెండింగ్ విత్ MOEF అండ్ CC ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్ బై దెమ్. The state of Andhra Pradesh is directed not to proceed with any work on ground in the guise of preparation of DPR for this Rayalaseema lift irrigation scheme. అని ఇచ్చి మళ్లీ 22/3/2024 DPR లేకుండా మీరు పనులు చేశారు కానీ ఫైన్ వేశారు. 2,65,00,000 వేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏంటండి? మీరు అధికారంలో ఉంటే ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. దీనిపైన ఏం చేశారు? అనవసరంగా పెట్టి ఒక 900 కోట్లు కాంట్రాక్ట్ పే చేశారు. ఇవి కాకుండా అనుమతులు లేని ప్రాజెక్టులు వీళ్ళు స్టార్ట్ చేసి దానికి ఒక 2,000 కోట్లు 2,500 కోట్లు పే చేశారు. దానికి ఒక 100 కోట్లు ఫైన్ వేశారు. ఎన్జిటి 25 కోట్లు గవర్నమెంట్ డబ్బులు కట్టారు. అంటే ఏంటి ఈ విచ్చలవిడితనం ఏంటి? వీళ్ళు చేసే పనులేంటి? ఇప్పుడు ఏమంటారు? మేమేదో రాయలసీమను ఉద్ధరించాలనుకుని మా రామానాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి 34 TMC. మన వాటా ప్రకారం మనకు వచ్చేది 22 TMC. ఇప్పటికే ముచ్చుమర్రు ఉంది అక్కడ. దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు. నువ్వేదో పెట్టేశాను, నేనేదో పెట్టేశాను, రాయలసీమకు అన్ని న్యాయం జరిగిపోయింది. రాయలసీమ పోయి చూస్తే ఎవ్రీ రిజర్వాయర్ నీళ్లు కట్టాం, ఎవ్రీ రిజర్వాయర్ పూర్తి చేశాం. ఎప్పుడూ రానటువంటి బ్రహ్మసాగర్ కూడా నీళ్లు ఇప్పించి పూర్తి చేశాం. ఈ సంవత్సరం 17 TMC 18 TMC నీళ్లు బ్రహ్మసాగర్ లో ఉన్నాయి. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు 30% కమిషన్లు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఖమ్మంలో నిర్వహించిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరిగాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40% సర్పంచులను బీఆర్ఎస్ గెలుచుకుందని గుర్తు చేశారు. 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసిందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్పించే పనిలో ఉన్నారని ఆరోపించారు. అక్కడి నుంచి ఇక్కడి దాకా వస్తూ ఉంటే ప్రజల స్పందన, ప్రజల హావభావాలు, వారి మాటలు ఇవన్నీ కూడా వింటా వచ్చినాను. మధ్యలో ఒక దగ్గర కొద్దిసేపు టీ తాగుదామని ఆగినాం. అక్కడ పాలేరు నియోజకవర్గం ఎంటర్ అయిన తర్వాత ఆ టోల్ గేట్కి యువతల కొద్దిసేపు ఆగినాం. ఆగితే 2-3 రైతన్నలు వచ్చారు. వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు పాలేరు వాళ్ళు. అన్నా, మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, వ్యవసాయ మంత్రి గారు మా జిల్లా, 2 ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే, 3 మంత్రులు 3 మొనగాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు. ఎవరికి చెప్పుకోవాలి? మేము ఎవరికి చెప్పుకోవాలా అని రైతన్నలు వచ్చి అడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగిన, మరి మార్పు మార్పు అన్నారు, మార్పు మార్పు అని ఓటేశారు, బాగున్నదా మార్పు అని అడిగిన. అంటే ఏం చెప్పాలన్నా, సరే జరిగింది, పాలిచ్చే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము, తప్పదు కదా, అనుభవించక తప్పదు కదా అని చెప్పారు. రైతులు కూడా బాధపడతా ఉన్నారు.
అక్కడ మా తమ్ముళ్ళు 30% అని పట్టుకున్నారు. అది ఎవరి గురించో మీకు తెలుసు. ఒక మంత్రి కాదు, మీ జిల్లాలో అందరు మంత్రులు 30% నడిపిస్తున్నారు. బి ట్యాక్స్ 30%, ఇక్కడ పక్కన పి ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా 30%. ఏ భూమి ఆయన దగ్గర పోయినా 30% నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులేటి గారు. అట్లాగే ఇక్కడున్న తుమ్మల గారు కూడా, ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు. ఎవరికి వాళ్ళు ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. ముగ్గురు మోసగాళ్ళు, మొనగాళ్ళు కాదు. ఒకటి మాత్రం వాస్తవం, ఈ ముగ్గురు మోసగాళ్ళకి అసలైన నాయకుడు ఎవడా అంటే అలీబాబా పైనున్నాడు. ఇక మీరు చూస్తానే ఉన్నారు ఆయన కథ. అయితే నోరు బారేసుకోవడం జర్ర 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 జర్ర. ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కుర్చీలో కూర్చొని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారంటూ జగన్ ధ్వజమెత్తారు. నెల్లూరు, రాయలసీమ ప్రజలకు చంద్రబాబు విలన్ గా మారారని అన్నారు. ఇలాంటి చరిత్రహీనులు దేశంలో ఎవరూ లేరని, అందుకు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ సాక్ష్యమని మాజీ సీఎం వైఎస్ జగన్ దుయ్యబట్టారు. టాపిక్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మాట్లాడిన మాటలు చూసినా, ఆయన మంత్రి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఉన్న మంత్రి గారు ఉన్న మాట్లాడిన మాటలు చూసినా అసలు వీళ్ళు మనుషులేనా అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి మాట రాక్షసులను గుర్తు చేస్తుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా, మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తాడు. ఆ కుర్చీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడు, రాష్ట్ర ప్రజలను తన స్వార్థం కోసం ఏ రకంగా తాకట్టు పెడతా ఉన్నాడు అన్నదానికి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు సాక్ష్యాలు. రాహుల్ గాంధీ గారిని ఆ భాషలో విమర్శిస్తున్నారంటే కేటీఆర్ అసహనం పరాకాష్ఠకి చేరిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అసహనంలో మీ ఓపికను కోల్పోయి మీ ఓటముల పరంపర కొనసాగుతున్న సందర్భంగా రాహుల్ గాంధీని విమర్శించడం ద్వారా పెద్దోడు అయితే అనుకుంటున్నావని నిలదీశారు. రాజకీయాల్లో ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ ఈ విధంగా భాషను ఉపయోగించి మీకున్న అసహనాన్ని ఫ్రస్ట్రేషన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారని దాన్ని మానుకోవాలని హితో పలికారు. రాహుల్ గాంధీ గారిని ఆ భాషలో విమర్శిస్తూ ఉన్నాడంటే కేటీఆర్ గారి అసహనం పరాకాష్ఠకు చేరింది. అసహనములో నీ ఓపికను కోల్పోయి నీ ఓటముల పరంపర కొనసాగే సందర్భంలో రాహుల్ గాంధీ గారిని విమర్శించడం ద్వారా పెద్దోడు అవుతున్నాం అనుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారి కుటుంబం త్యాగాల కుటుంబం. ఈ దేశ స్వతంత్రం కోసము, తదనంతరం దేశం కోసం, ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం. రాహుల్ గాంధీ గారి మనసుకు సంబంధించిన విషయంలో ఇటువంటి భాష వాడి గొప్పవాడివి కావు, నీ యొక్క గౌరవాన్ని పోగొట్టుకుంటున్నావు కేటీఆర్ గారు. రాహుల్ గాంధీ గారిని ఈ విధంగా విమర్శించడం మానుకో. రాజకీయాల్లో ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ ఈ విధంగా భాషను ఉపయోగించుకొని మీ యొక్క అసహనాన్ని, మీకు ఉండబడేటువంటి ఫ్రస్ట్రేషన్ను చూపించే ప్రయత్నం చేస్తారు. ఇది మంచిది కాదు, జాగ్రత్త. రాహుల్ గాంధీ గారిని మరొకసారి ఈ విధంగా వ్యవహరించినట్టయితే తప్పకుండా, ఇప్పటికే ప్రజలు అనేక సందర్భాల్లో బుద్ధి చెప్పారు, మళ్ళా ప్రజాస్వామ్యం ద్వారా
అనేక సందర్భాల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. మంచిది కాదు కేటీఆర్ గారని హెచ్చరిక చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా నల్లజర్ల మండలం తూర్పు చోడవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్ద పొట్టేలు బలిచ్చారనే ఆరోపణతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడమే కాకుండా నడి రోడ్డుపై నడిపిస్తూ అవమానకరంగా ప్రవర్తించారని కార్యకర్తలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. పోలీసుల బెదిరింపులు, దాడులు, కొట్టడం వంటి చర్యలతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యామని వారు వివరించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన వైఎస్ జగన్ ప్రభుత్వ దన్నుతో పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరించడం అత్యంత ఖండనీయమని మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో విపక్ష పార్టీ కార్యకర్తలను ఈ విధంగా వేధించడం వ్యవస్థల పతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. చిరంజీవి హీరోగా విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో నటిస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో వెంకటేష్ తనదైన ఎనర్జీ, గ్రేస్తో అభిమానులు ఉర్రూతొలగించారు. దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ఆయన వేసిన స్టెప్పులు తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడారు. అనిల్ రావిపూడితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రతి ఇంట్లోని ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. చాలా రోజుల తర్వాత ఒక పూర్తిస్థాయి కుటుంబ వినోదాత్మక చిత్రంతో మీ ముందుకు వస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ఫ్రీ రిలీజ్ వేడుకల్లో చిరంజీవి మాట్లాడుతూ ఈ సంక్రాంతి ఒక్క మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకే కాదు తెలుగు సినిమా పరిశ్రమ మొత్తానికి కావాలన్నారు. ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్, పొలిశెట్టి సినిమాలన్నీ విజయాలు సాధించాలని, ఆ విజయాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆకాంక్షించారు. ఓకే, ఇక వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా లేదా రావట్లేదు. ఓకే ఓకే సార్, ఎట్లా ఏదో ఒకటి లైట్గా సార్, లైట్గా ఓకే సార్, లైట్గా సౌండ్ ఓకేనా? ఓకే సార్. అందరికీ నమస్కారం. మెగా విక్టరీ ఫ్యాన్స్ అందరికీ ఎక్కడ సౌండ్ ఏది? మెగా ఫ్యాన్స్ సౌండ్ ఎక్కడ? సౌండ్ ఎక్కడ? అక్కడ వినాలి. మీ ఇంటి దగ్గర వినాలి, మీ అమ్మ వినాలి, నాన్నగారు వినాలి, మీ అక్క, చెల్లి, అన్న, తాత, నాయనమ్మ, అమ్మమ్మ అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అంటే వాళ్ళేమ్మా. ఇప్పుడు కొంచెం నిజంగా ఈరోజు ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టు వర్క్ విత్ చిరు సార్. మామూలుగా లేదు, అంటే ఆయన రఫ్ ఆడేస్తారు కదా ఆయన. సార్ నేను కూడా ఎనీ సెంటర్ సింగ్లాండ్ నేను కూడా కొంచెం రఫ్ ఆడాను. ఇద్దరం రఫ్ రచ్చే. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ నేను ఎప్పుడు డిఫరెంట్ ఫిల్మ్స్ చేసినప్పుడు, మల్టీ స్టార్స్ చేసినప్పుడు మా తమ్ముళ్ళతో చేశాను, మహేష్, పవన్ కళ్యాణ్తో చేశాను. చిరంజీవి గారు థ్యాంక్ యూ. దూర ప్రాంతాల నుంచి, ఇక్కడ ఈ సిటీ నుంచి, చుట్టుపక్కల నుంచి, 2 రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి, మా మెగా ఫ్యాన్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. అలాగే మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ నా మిత్రుడు, సోదర సమానుడు, అత్యంత ఆప్తుడు వెంకీ, ఆయనతో చేయటం అన్నది నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడతాను. ముందుగా ఏంది వెంకీ సంగతి అంటే అదిరిపోద్ది సంక్రాంతి అని. ఏంది బాసు సంగతి అంటే మనదే కదా సంక్రాంతి అని, ఎరగదిద్దాం సంక్రాంతి అని అంటాం. ఇక్కడ ఈ సందర్భంగా ప్రత్యేకించి
మనదే కదా సంక్రాంతి. బెనోనిలోని విలోమూర్ పార్కులో జరిగిన అండర్ 19 మూడవ మరియు చివరి యూత్ వన్డేలో భారత్ 233 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో యువ భారత్ 3-0 తేడాతో 3 వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా యువ జట్టు విఫలమైంది. 35 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ 74 బంతుల్లో 9 ఫోర్లు 10 సిక్సర్లతో 127 పరుగులతో చెలరేగడంతో పాటు బౌలింగ్ లో కూడా ఒక వికెట్ పడగొట్టాడు. ఆరోన్ జార్జి 106 బంతుల్లో 16 ఫోర్లతో 118 పరుగులు చేసి రాణించాడు. దక్షిణాఫ్రికా టాప్ 4 బ్యాటర్లలో ఒక్కరు కూడా 2 అంకెల స్కోర్ చేయలేకపోయారు. భారత బౌలర్లలో కిషన్ కుమార్ సింగ్ 3 వికెట్లు, మహమ్మద్ ఇనాన్ 2 వికెట్లు పడగొట్టగా హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్, ఉదవ్ మోహన్, అంబరీష్, సూర్యవంశీ 1 వికెట్ తీశారు. వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రీన్లాండ్ ను కొనిస్తాం స్పష్టం చేసిన వైట్ హౌస్. దేశంలో 49 లక్షల టైఫాయిడ్ జ్వరం కేసులు నమోదు. మోదీ సర్కార్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు. సుకుమ జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట 26 మంది మావోయిస్టుల లొంగుబాటు, అందరిపై సుమారు 64 లక్షల రివార్డు. ఖమ్మంలో బీఆర్ఎస్ కు మరో షాక్. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి. తెలంగాణతో నీటి వివాదాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. సముద్రంలోకి పోతున్న నీటిని ఎవరైనా వాడుకోవచ్చున్న చంద్రబాబు. ఖమ్మం జిల్లా మంత్రులపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం. జిల్లాకు చెందిన 3 మంత్రులు కమిషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపణ. ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు. సీఎం కుర్చీలో కూర్చొని రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారంటూ జగన్ ధ్వజం. రాహుల్ గాంధీని విమర్శిస్తే ప్రజలే మీకు బుద్ధి చెబుతారు. కేటీఆర్ ను హెచ్చరించిన మంత్రి పొన్నం. బొమ్మనహల్ ఎంపీపీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామిక చర్యలపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు. టీటీడీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్, హైకోర్టును ఆశ్రయిస్తామన్న వైసీపీ అధినేత. మణిశంకర్ వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ వేడుకలో వెంకటేష్ సందడి. అనిల్ రావిపూడితో కలిసి వెంకటేష్ స్టెప్పులు. చిరుకుడ ఫిదా. యువ భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వైభవ్ సూర్యవంశీ. 3-0 తేడాతో విజయం సాధించిన టీమిండియా. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.